ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పినట్టు సీత మీద రామ్కి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి సీత గురించి బాగా ఎక్కించి పంపించాం మహా. ఈ పాటికే రామ్ సీతను చెడామడా తిడుతూ ఉంటాడు. సీతకు తగిన శాస్తి జరిగే ఉంటుంది మహా. రామ్ సీతను ఈడ్చుకొచ్చి నీ కాళ్ల మీద పడేస్తాడు చూడు. అంత లేదన్నయ్య, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. మీరు చేసిన ఫ్రాడ్ గురించి సీత రామ్కి చెప్పేసి ఉంటుంది. రివర్స్లో రామే మీ మీద సీరియస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మేం ఫ్రాడ్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఆ డాక్యుమెంట్స్లో ఏం రాసిందో నువ్వు చూసావా? మేం చెప్పకపోయినా రామాస్తుని నీ పేరు మీద రాయించుకుంటున్నావని సీత చెప్పింది కదా చెల్లాయ్. నువ్వు నోరు మూస్తావా అన్నయ్య? ముందు మీ ఇద్దరు గొంతులు కట్ చేయాలి. రామ్ ఫోర్స్ చూస్తుంటే మేమన్నది నిజమే అనిపిస్తోంది మహా. అలా ఎందుకు అనుకోవాలి? సీత ట్విస్ట్ ఇస్తుందేమో. తనేమంటుందో తెలుసా పిన్ని? మీ మీద పెద్ద నింద వేసింది. ఏంట్రా మా నింద? మీరంతా కలిసి నన్ను చీట్ చేస్తున్నారంట. నా వాటా ఆస్తిని పిన్ని తన పేరుతో రాయించుకోవడానికి నాతో డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించుకున్నారంట. అందుకే ఆ డాక్యుమెంట్స్ని తను చించేసిందంట. ఇంకా ఏదేదో చెప్పింది. అది నిజం కాదు కదా పిన్ని? సీత అబద్ధం చెప్పింది కదా? నువ్వలా చెయ్యవు కదా పిన్ని? చెప్పు పిన్ని. సీత చెప్పిందే నిజమని నువ్వు నమ్ముతున్నావా రామ్? నేను నమ్మలేదు పిన్ని. నిజమేంటో నీ నోటితోనే చెప్పిద్దామని సీతని కిందకి తీసుకొచ్చాను. మీరలా చెయ్యరు కదా పిన్ని? దొంగతనం చేసిన వాళ్ళెవరూ తాను దొంగ అని ఒప్పుకోరు. అసలు దొంగతనమే జరగనప్పుడు ఎవరిని దొంగ అంటున్నావు? మిమ్మల్నే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.